హాయ్ హలో, నేను మీ అనుష. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా బెలూన్ కేవ్స్ అంతా చూశారు మీరు. అదే రోజు మేము యాగంటి కూడా వెళ్ళామండి. బన్గానిపల్లి నుంచి 12 కిలోమీటర్లు యాగంటి అండి. అక్కడ యాగంటి చాలా ప్రశాంతంగా వాతావరణంలో శివుడు పార్వతి కొలువై ఉన్నారండి. చాలా ప్రశాంత వాతావరణం, చూడగానే చాలా ఆనందంగా అనిపించింది. చుట్టూ కొండల మధ్యలో నుంచి కోనేరు వాటరు కొండల మధ్యలో నుంచి వస్తుందండి. అక్కడ ఫామ్ అయి ఉంటుంది. ఈ దేవుడి గురించి చెప్పాలంటే యాగంటి చాలా ఫేమస్ అండి. ఇక్కడ శనికి ప్రవేశం లేదండి. ఒక పూర్వం జరిగిన ఒక ముని శాపం వల్ల ఇక్కడ శనికి కాకికి ప్రవేశం లేదని చెప్తారండి. అందుకే ఇక్కడ నవగ్రహాలు కూడా ఉండవండి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ శివుడు పార్వతి అర్ధనారీశ్వరి రూపంలో ఒక పలక మీద ఇద్దరు కొలువై ఉంటారు. ఇది స్వయంభుగా వెలిసిన దేవుడు అండి. ఇంకా విశిష్టత ఏంటంటే ఇక్కడ నంది చాలా చిన్నగా ఉండేవాడంట ఇక్కడ ప్రతిష్ట జరిగినప్పుడు. కానీ ఆ నంది పెరుగుతూ వస్తుంది, ఇంకా పెరుగుతూ ఉంటుందంట. అది రాను ఒకనొక సంవత్సరాల తర్వాత లేచి రంకలేస్తూ ఇక్కడ ఉన్న కోనేరులో వాటర్ తాగి చాలా అరుస్తే ఆ అరుపు అనేది కాశీ వరకు వినపడుతుందని అక్కడ బ్రహ్మంగారు రాసిపెట్టిన కాలజ్ఞానంలో ఉంది అని చెప్తున్నారండి. ఇది కోనేరండి. చాలా బాగా అనిపిస్తుంది. కోనేరులో చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. మాకు బాగా ఎంజాయ్ చేసాం. బాగుంటుంది. ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన దేవుడు అండి. ఇదే అండి యాగంటి గురించి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ అండి.